అత్యంత ప్రతిష్టాత్మకంగా భారతదేశం సగర్వంగా హిందుత్వాన్ని చాటేలా అత్యంత చారిత్రాత్మక కట్టడంగా నిర్మించిన 2500 సంవత్సరాల పాటు ప్రకృతి విపత్తులను తట్టుకొని నిలబడేలా నిర్మిస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రామ్లల్లా విగ్రహాల ప్రాణప్రతిష్ఠకు సమయం ఆసన్నమవుతుంది. దేశవ్యాప్తంగా ప్రజలు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు వెళ్లాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేసి భక్తులను అయోధ్యకు చేర్చున్నారు. అయోధ్యలో రామయ్యకు జరిగే పట్టాభిషేకాన్ని చూడాలని, ఆ మహాత్మార్యాన్ని కల్లారా చూసి తరించాలని ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న వారందరి కోరిక తీరుతున్న సమయంలో రామయ్య తాను పుట్టిన నేల మీద తిరిగి నడయవాడబోతున్నాడు. ఇదే సమయంలో దేశ విదేశాలలోని ప్రముఖులకు రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానాలను పంపిస్తున్నారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు, విశ్వ హిందూ పరిషత్ నిర్వాహకులు ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా దేశవ్యాప్తంగా 2000 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తున్నారు. ఈ నెల 22వ తేదీన అత్యంత వైభవోపేతంగా అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. విగ్రహ ప్రతిష్టాపనకు నిన్నటి నుండి సాంప్రదాయబద్ధమైన ముందస్తు క్రతువులు ప్రారంభమయ్యాయి. 22వ తేదీన జరగనున్న ఈ చారిత్రాత్మక ఘట్టానికి 150 దేశాల నుంచి 4000 మంది ప్రముఖులు అతిథులుగా హాజరు కానున్నారు. ఇప్పటికే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం మరియు శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ఏపీ నేతలకు ఆహ్వానం అందింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా అయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. అక్కడకు వెళ్లే అతిథుల కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి మొదటి ఆహ్వానాన్ని మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. చిరంజీవితో పాటు అభిషేక్ అగర్వాల్, మోహన్ బాబు లాంటి మరికొంతమంది ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందించారు. ఆహ్వాన పత్రిక అందుకున్న వారిలో ప్రముఖ నటులు రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ కూడా ఉన్నారు. జనవరి 22న జరిగే కార్యక్రమం కోసం దేశ విదేశాల్లోని 7000 మందికి ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తుంది. ఇందులోని 6000 ఆహ్వాన పత్రికలు ఇప్పటికే అతిథులకు చేరుకున్నట్టు సమాచారం. రామమందిర ప్రారంభోత్సవానికి రాజకీయ నేతల నుంచి సెలబ్రిటీల వరకు ఆహ్వానం అందుకున్నారు. అయోధ్యలో జరిగే రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని సుమారు 7000 మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానిస్తుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రూపొందించిన ఈ ఆహ్వాన పత్రికను ఇప్పటికే చాలా మంది ప్రముఖులు అందుకున్నారు. అందులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ తదితరులు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో విరాట్ కోహ్లీ దంపతులు సైతం చేరిపోయారు. అయితే రాముని ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందుకున్నారు ప్రముఖ రాజకీయ నేతలు. అందులో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, విపక్ష పార్టీల నాయకులు బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, మాజీ ప్రధాని, సీనియర్ కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి నేతలకు ఆహ్వానాలు పంపగా ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ గానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గానీ హాజరు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. రామమందిర ప్రతిష్టకు సంబంధించిన ఆహ్వానాన్ని ఈ నేతలు తిరస్కరించారు. వీరితో పాటు సిపిఐఎం నేతలు, మాజీ ప్రధాని హెచ్డి దేవే గౌడలు ఉన్నారు. అలాగే బీజేపీ దిగ్గజ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు. వీరితో పాటు క్రీడాకారులు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీలు ఉన్నారు. యావత్ భారత్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, చిరంజీవి, సంజయ్ లీలా బన్సాలి, ధనుష్, మోహన్ లాల్ ఉన్నారు. వీరే కాక సినీ పరిశ్రమ నుంచి రణ్బీర్ కపూర్, ఆలియా భట్, రిషబ్ శెట్టి, కంగనా రనౌత్, మధుర్ భండేకర్, టైగర్ ష్రూఫ్, జాకీ ష్రూఫ్, అజయ్ దేవగన్, ప్రభాస్, యష్, సన్నీ డియోల్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు దిగ్గజ భారత వ్యాపారవేత్తలు రతన్ టాటా, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, పలువురు బిజినెస్ టైకూన్స్ ఉన్నారు. జనవరి 14 నుంచి 22 వరకు అయోధ్యలో అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుగుతాయి. ఇందుకోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మిగిలిపోయిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వారణాసికి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22న జరగనున్న ప్రధాన పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైదిక శాస్త్రం ప్రకారం అయోధ్య రామాలయంలో జనవరి 22న రామ్లల్ల ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఇందుకోసం లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తారని అంచనా. అయితే ప్రజలు ఇళ్ల నుంచే చూడాలని ప్రధాని సహా అనేక మంది పిలుపునిస్తున్నారు.